ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. భలే ఇచ్చావు ఫ్రెండ్. లేకపోతే చూడాలనిపిస్తుందంట, మాట్లాడాలనిపిస్తుందంట. దొంగ మొహంది. మాట్లాడిందంతా ఒకెత్త అయితే ఇప్పుడు లాస్ట్ లో చెప్పావు చూసావా, రాఖీ కట్టేస్తానని. అది మాత్రం హైలైట్ ఫ్రెండ్. ఈ రోజు అది నిద్రపోదు. ఏంటలా చేస్తున్నావు? ఒళ్ళు నొప్పులా? ఆరపెచ్చోళ్ళకి అలాగే కనపడుతుంది. వర్కౌట్ చేసి వస్తున్నాం, కనపడట్లేదా? అవునా? ఎందుకో? ఎందుకేంటి, బాడీ ఫిట్ గా ఉండద్దా? అవునవును, ఫిట్ గా ఉండాలని రోజు ఎక్సర్సైజులు చెయ్యి. ఫిట్నెస్ పెంచి ఫోటోలు తీసుకుందు గాని. నానమ్మా, ఎందుకు రారుస్తావు? అవసరానికి ఉపయోగపడిన ఫిట్నెస్ ఎందుకని? నిన్న బాక్సింగ్ లో చూసాం కదా నువ్వెంత ఫిట్టో. పల్లవి ఉంది కాబట్టి గెలిచి మన కాలేజీని నిలబెట్టింది. లేదంటే భజన చేయాల్సి వచ్చేది. నువ్వు నవ్వకు. నువ్వు గెలిచిన దానికంటే నవ్వుతుంటేనే నాకు ఇంకా మండుతుంది. హాయ్ బోనా, గుడ్ మార్నింగ్. ఏంటి గుడ్ మార్నింగ్ చెప్తుంటే మాట్లాడవు? రాత్రి నువ్వు మాట్లాడిన మాటలకి రేజ్ అయిన బీపీ ఇంకా తగ్గలేదు. రాత్రి నేనెప్పుడు మాట్లాడాను? అబద్ధాలాడకు. నేను ఫోన్ చేశాను, నువ్వు మాట్లాడావు. నేను అట్టట్టుంటానా? నా ముఖం సొట్టపడిపోయినట్టుంటదా? హై హీల్స్ తీసేస్తే 3 అడుగులుంటానా? ఎవరన్నారు ఇవన్నీ? నువ్వే. రాత్రి ఫోన్లో నువ్వే అన్నావు. ఏమైంది భువనా? ఎందుకు ఉదయాన్నే వీడితో గొడవ పడుతున్నావు? గొడవ కాదంటీ, బాధ. రాత్రి చరణ్ కి క్యాజువల్ గా మాట్లాడదామని ఫోన్ చేస్తే నన్ను ఎంత ఇన్సల్ట్ చేశాడో తెలుసా? పైగా నాతో రాఖీ కట్టించుకుంటాడంట. ఏంట్రా ఆ మాట? మమ్మీ, లేదు మమ్మీ, నేనసలు తనతో ఫోన్లోనే మాట్లాడలేదు. అబద్ధం చెప్పకు. నేను ఫోన్ చేశాను, నువ్వు మాట్లాడావు. నువ్వేమైనా కలగన్నావా ఏంటి? నేను నీతో మాట్లాడలేదు. ఆహా, అయితే నీ ఫోన్ ఇవ్వు. అందులో నీ కాలేజ్ లో నేను చేశాను లేదో మాట్లాడడం లేదో తెలుస్తుందిగా. చూడు అక్షిత, అవును, తను కాల్ చేసింది. 10 మినిట్స్ మాట్లాడినట్టుంది కదా. నేనెప్పుడు మాట్లాడాను? నాకేం అర్థం కావట్లేదు. అసలు నేను మాట్లాడలేదు మమ్మీ. అబద్ధాలు చెప్పడం బాగా నేర్చుకున్నావు చరణ్. అంతేకాదంటీ, పల్లవి అంటే తనకి చాలా ఇష్టమంట. పైకి మీరు బాధపడుతున్నారని చెప్పి ఇష్టం లేదన్నట్టు నటిస్తున్నాడంట. లేదు మమ్మీ. ఏం లేదురా, తను కాలే చేయలేదన్నావు కానీ చేసినట్టుంది. ఇప్పుడేమో పల్లవి అంటే ఇష్టమని చెప్పావంటుంది. కానీ నువ్వు కాదంటున్నావు. ఏది నమ్మాలి? నా మాట నమ్మకపోతే చంటిని అడగండి ఆంటీ. చంటి కూడా నాతో ఫోన్లో మాట్లాడాడు. చంటినా? రే చంటి, రే చంటి. ఏంటన్నయ్యా? జరా, రాత్రి బోనో కాల్ చేస్తే నేను మాట్లాడానా? మాట్లాడావు కదా. చూసారా ఆంటీ, చంటి నిజం చెప్పాడు. రే ఏంట్రా నువ్వు కూడా ఇలా అబద్ధాలు చెప్తున్నావు? ఇక్కడ ఎవరో అబద్ధాలు చెప్పట్లేదు. రాత్రి మాట్లాడుకున్నాం కదా బోనా.
ఏయ్, నా వాయిస్ లో మాట్లాడుతున్నావేంటి? బాగా ఇమిటేట్ చేశాను కదా. అయితే రాత్రి భువనతో ఫోన్లో మాట్లాడింది నువ్వా? అవును. వాడి ఫోన్లో వాడి గొంతుతో నువ్వెందుకు మాట్లాడావు? సరదాకి. ఎందుకు ఫోన్ చేసిందో అని క్యాజువల్ గా లిఫ్ట్ చేశాను. కానీ నిన్ను చూడాలనిపిస్తుంది అని ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. అందుకే చిన్న టిట్ ఫర్ టాట్ ఇచ్చా. చూసారా ఆంటీ ఏం చేసిందో? భువన, నువ్వురా. నీకు ఈ టాలెంట్ కూడా ఉందన్నమాట. నా గొంతుతో భువనతో మాట్లాడావు, ఓకే. రేపొద్దున ఏదైనా రిస్కీ కాల్ మాట్లాడేసి ఫోన్ పెట్టేసి ఉంటే ఏమై ఉండేది? నువ్వు రిస్క్ లో పడేవాడివి. అంటే నన్ను రిస్క్ లో పడేస్తావా? తర్వాత సేవ్ చేస్తాను కదా. కూల్. రిస్క్ లో పడేసేది ఇదే, సేవ్ చేసేది ఇదే అంట. ఛీ! ఇవన్నీ కాదండి, స్ట్రైట్ గా అడుగుతున్నాను. చరణ్ నాకిచ్చి పెళ్లి చేస్తారా చేయరా? అలా అంటావేంటి? మీ ఇద్దరికి పెళ్లి చేస్తామని మీ మమ్మీ నేను కూడా మాట్లాడుకున్నాం కదా. అనుకున్నారు కానీ మధ్యలో ఇది దూరేస్తుంది కదా. చరణ్ కి నాకు పెళ్ళైతే మా ఎంటైర్ ప్రాపర్టీ చరణ్ పేరు మీద మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తారని మమ్మీ చెప్పింది. మీరేం చేస్తారో నాకు తెలీదు. మా ఇద్దరి పెళ్లి జరగాలి, ఆ పల్లవి అనేది అడ్రస్ లేకుండా పోవాలి, అంతే. అదేంటి అప్పుడే వెళ్ళిపోతున్నావు? రాత్రి చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడి నాకు నైట్ అంతా నిద్ర లేకుండా చేసావు కదా. ఫ్రెండు, మనం ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది. రాత్రి నిద్ర లేదంట. ఎక్స్పెక్ట్ చేసిందే జరిగిందని ఆనందపడుతున్నారు కదా. మీరు ఎక్స్పెక్ట్ చెయ్యంది చేసి చూపిస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. పల్లవి, ఏంటి బామ్మగారు? నిన్న జరిగిన యాక్సిడెంట్ వల్ల, ఆ పోటీ వల్ల చాలా ఇబ్బంది పడ్డావి. ఇప్పుడెలా ఉంది? ఇబ్బంది ఏం లేదు కదా? ఏ ఇబ్బంది లేదు బామ్మగారు, అంతా బానే ఉంది. ఏంటోనే, మా కుటుంబాన్ని ఉద్ధరించడానికే నువ్వు పుట్టినట్టుంది. ఏ ఆపదొచ్చినా మా ముందు నిలబడి మమ్మల్ని అందర్నీ గట్టెక్కించడానికి నువ్విక్కడున్నట్టుంది. మీరు మరీ నన్ను పొగిడేకండి బామ్మగారు. అత్తయ్యగారి మాటలు విన్నారంటే ఉదయాన్నే బీపీ తెచ్చుకుంటారు.